మహేష్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ప్రతి అప్డేట్ ఫ్యాన్స్‌ని సూపర్ ఎక్సైట్ చేస్తుంది. మహేష్‌తో జక్కన చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది. సినిమా గురించి ఎలాంటి ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేకుండా సినిమా లాగిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే సినిమాను హైదరాబాద్, ఒడిశాలో 2 షెడ్యూల్స్ పూర్తి చేశారు. ఇక నెక్స్ట్ లాంగ్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 2వ వారంలో టాంజానియాలో షూట్‌ని ప్లాన్ చేశారట టీమ్ రాజమౌళి. సౌత్ ఆఫ్రికా టాంజానియాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందంట. ఈ షెడ్యూల్‌లో ప్రియాంక చోప్రాతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పాల్గొంటాడని తెలుస్తుంది. ఈ షెడ్యూల్‌ని రాజమౌళి చాలా భారీగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అసలైతే ఈ పార్ట్‌ను ముందు కెన్యాలోని సెరెంగెటి నేషనల్ పార్కులో అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల అక్కడ షూటింగ్ చేయడం కుదరక సౌత్ ఆఫ్రికా టాంజానియా ప్రదేశంలో ఎస్ఎస్ఎంబి 29 మూవీ షూటింగ్ ప్లాన్ చేశారట మహేష్. ఈ సినిమాలో తన కొత్త లుక్‌తో సర్ప్రైజ్ చేయనున్నాడు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే బాగుంటుందని ఆసక్తిగా ఉన్నారు. కానీ రాజమౌళి మాత్రం అది ఇవ్వట్లేదు. మహేష్ బర్త్డే ఆగస్టు 9వ తారీఖున కూడా సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. మరి ఈ సినిమా విషయంలో రాజమౌళి ప్లాన్ ఏంటి అన్నది తెలియట్లేదు. కానీ త్రిబుల్ తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమా పట్ల ఇంటర్నేషనల్ లెవెల్లో అంచనాలున్నాయి. బాహుబలితో మొదలుపెట్టి త్రిబుల్ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ని సైతం షాక్ చేశాడు మన రాజమౌళి. త్రిబుల్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ కూడా వచ్చింది. అంటే ఇదంతా రాజమౌళి ప్లానింగ్ వల్లే. అయితే ఎస్ఎస్ఎంబి 29 విషయంలో సినిమా ఇంకా లీడ్స్ రోల్స్ డైరెక్టర్ కేటగిరీలో కూడా అకాడమీ అవార్డులో నిలవాలని ప్రయత్నిస్తున్నారట రాజమౌళి. మరి అది జరుగుతుందా లేదా అన్నది చూడాలి. చూస్తుంటే షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తయ్యే వరకు ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ ఇవ్వకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు వినిపిస్తున్న రూమర్. ఇంత గోప్యంగా ఈ సినిమాకు సంబంధించిన వివరాలను మెయింటైన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా రాజమౌళి కనివిని ఎరుగని నిధిలో ఏదో ప్లాన్ చేస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు. ఇదంతా పక్కన పెట్టేస్తే మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అనధికారిక అప్డేట్ ఇప్పుడు వాళ్లకు గూస్ బంప్స్ వచ్చేలా చేస్తుంది. సెప్టెంబర్ 2వ వారంలో ఒక భారీ షెడ్యూల్ ని సౌత్ ఆఫ్రికాలోని టాంజానియా ప్రాంతంలో షూటింగ్ చేయబోతున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు కేవలం కొన్ని హాలీవుడ్ చిత్రాలకు మాత్రమే షూటింగ్ చేసుకోవడానికి అనుమతిని ఇచ్చారు. కానీ మొట్టమొదటిసారి ఒక ఇండియన్ మూవీ షూటింగ్ కి ఇక్కడ పర్మిషన్ దొరికింది. ఆ ఘనత మహేష్ రాజమౌళి సినిమాకు దక్కడం విశేషం. ఈ షెడ్యూల్లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ కూడా పాల్గొంటున్నారట. వీరిద్దరు ఈ సినిమాలో విలన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ మరియు ఇతర తారాగణం గురించి తెలియాల్సి ఉంది. సౌత్ ఆఫ్రికాకి బదులుగా కెన్యాలోని సెరెంగెటి నేషనల్ పార్క్ లో ఈ షెడ్యూల్ ని చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ కెన్యాలో ప్రత్యేక పరిస్థితుల కారణంగా అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికాకి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఈ షెడ్యూల్లో డైనోసార్స్ తో హీరో పోరాటం చేసే సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తారట. పురాణాల్లో మృత సంజీవని కోసం ఆంజనేయ స్వామి పర్వతాన్ని ఎత్తుకొచ్చిన ఘటన గురించి మనం ఎన్నోసార్లు చదువుకున్నాం, ఎన్నోసార్లు టీవీలో సినిమాలు కూడా చూసాం. ఇప్పుడు అదే సంజీవని కోసం మహేష్ బాబు చేసే ప్రయాణమే ఈ సినిమా అట. ఈ క్రమంలో ఆయనకు ఎదురయ్యే సవాళ్లు రోమాలో నిక్కబొడుచుకునే రేంజ్ లో అడ్వెంచర్స్ తో ఉంటాయని సమాచారం. ఇకపోతే ఈ చిత్రంలో మహేష్ బాబుకు తండ్రిగా తమిళ హీరో మాధవన్ నటిస్తున్నారట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి.